ఎందరో స్వాతంత్ర సమరయోధులు, ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం లభించింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్ర్యం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచిన భారత నేతలు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయిన మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. జనవరి 26, 1950తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు. 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వదేశీయుల చేతిలోకి భారతదేశం వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే ప్యారెడ్ నిర్వహిస్తారు. ఈ ప్యారెడ్లో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొంటాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరుల సమక్షంలో రాష్ట్రాలు సాధించిన అభివృద్ధిని తెలియజేసే శకటాలు ఈ ప్యారెడ్లో పాల్గొంటాయి. దావోస్ పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దావోస్ వెళ్లి ఎన్ని డబ్బులు తెచ్చారు, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దావోస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు, వివిధ దేశాల ప్రతినిధులు వచ్చే ఓ సమావేశ కేంద్రం అని తెలిపారు. 3 రోజుల్లో అందరినీ ఒకే చోట కలిసే అవకాశం ఉందన్నారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు, దేశాల్లో కూడా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు వివరించారు. దావోస్కు వెళ్లి వచ్చాక అక్కడి అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 1995 నుంచి దావోస్కు వెళ్లడం ప్రారంభించానని, మొదట్లో హైదరాబాదు అని అడిగారని అన్నారు. సీఎంలుగా తన తర్వాత కర్ణాటక నుంచి ఎస్ఎం కృష్ణ వచ్చారని గుర్తు చేశారు. బిల్ గేట్స్ కూడా ఏపీ కోసం ప్రమోట్ చేస్తున్నారా అని అడిగారని వెల్లడించారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నా అని చెప్పానని పేర్కొన్నారు. దావోస్లో మొత్తం 27 సమావేశాల్లో పాల్గొన్నానని తెలిపారు. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ అనే అంశంపై 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నామని వివరించారు. హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, మ్యానుఫ్యాక్చరింగ్ అనే అంశంపై సదస్సులో పాల్గొన్నానని తెలిపారు. ఏపీని పెట్రోకెమికల్ హబ్, బ్లూ ఓషన్ ఎకానమీ అనే అంశాల గురించి విస్తృతంగా చర్చ చేశామని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, ప్రకృతి వ్యవసాయంపై చర్చ చేశామని తెలిపారు. లోకేష్ 35 సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారని తెలిపారు. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక UN హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్,
ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితి ఉంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. మన పండుగలు మనుషుల మధ్య అనుబంధాలను బలోపేతం చేస్తాయని, మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. సంక్రాంతి పండుగ మాకు ఎప్పుడూ ప్రత్యేకమని, సంక్రాంతి అంటే చాలు మాకు కుప్పం గుర్తొస్తుందన్నారు. చంద్రబాబు కుటుంబం అంటే తెలుగుదేశం కార్యకర్తలే అని, ఆయన ఎప్పుడూ ప్రజలకు మేలు చేయడం గురించి ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. మన పండుగలు మనుషుల మధ్య అనుబంధాలను బలోపేతం చేస్తాయని, మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. తమ కుటుంబానికి సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమని చెప్పారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పండుగలు అంటే ఒక సంతోషమని, పేద ధనిక తేడా లేకుండా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా పండుగలు జరుపుకుంటామని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. నేను ఈ తరం వారిని కోరేది ఒక్కటే అని, ప్రతి ఒక్కరూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాలను గౌరవించాలని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన మూలాలను, మన ఆచారాలను మర్చిపోకూడదని సూచించారు. సంక్రాంతి పండుగ తమకు ఎప్పుడూ ప్రత్యేకమే అని, సంక్రాంతి అంటే చాలు మాకు కుప్పం గుర్తొస్తుందని అన్నారు. గత 25 ఏళ్లుగా మా అత్తగారి ఊరిలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. కుటుంబ సభ్యులమంతా కలుస్తామని, ఆ 3 రోజులు సరదాగా గడుపుతామని, ఊరిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటామని అన్నారు. చంద్రబాబు కుటుంబం అంటే తెలుగుదేశం కార్యకర్తలే అని, ఆయన ఎప్పుడూ ప్రజలకు మేలు చేయటం గురించే ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. నాడు చంద్రబాబు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఫ్యూచర్ జనరేషన్ మన సాంప్రదాయాలన్నీ మీరు ముందుకి తీసుకెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను. ఒక పనిగా పెట్టుకోకూడదు. ఇది ఒక సంతోషంతో మనం పని చేయాలి. ఆ పండగలప్పుడు అందరం కలిసి పండగ చేసుకుంటాం. అక్కడే వస్తుంది మన సంతోషం, సుఖం. మనం అన్ని మర్చిపోతాం. ఈ కాలం మనందరం అంటున్నాం స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. దట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. అట్లానే మీరు ఎట్లా ఈ 10 సంవత్సరాల నుంచి మన సంక్రాంతి వేడుకలు మీరు ఎట్లా చేసుకుంటున్నారో, నేను మా అత్తగారి ఊరు నారవారి పల్లిలో 25 సంవత్సరాల నుంచి అది ముందుకు తీసుకెళ్తున్నాను. ఎవరికి ఎంతలో మీరున్న పేద కుటుంబం, మిడిల్ క్లాస్, హై క్లాస్ ఇవన్నీ రావు పండగలప్పుడు. అందరం ఒక్కటి, అన్ని మర్చిపోయి మనం ఏ స్థాయిలో ఆ స్థాయిలో మన కుటుంబంతో, ఫ్రెండ్స్తో గడుపుకోవాలి. అది నా కోరిక. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వంలో 1000 కోట్లు దారి మళ్లించారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. తణుకు మండలం తేతలిలో ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇళ్లు నిర్మించామని అన్నారు. తణుకు మండలం తేతలిలో ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గృహ నిర్మాణానికి 6 నెలల్లో 502 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 502 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు.
పీఎంఏవై కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలనేది లక్ష్యమని చెప్పారు. పీఎంఏవై రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. విజయసాయికి తాను చేసిన తప్పులేంటో తెలుసు కాబట్టే రాజీనామా చేసినట్లు చెప్పారు. ఆయన రాజీనామాతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని పార్థసారథి అన్నారు. దాదాపు 1,14,000 ఇళ్ళని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్ళకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 6 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 502 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఇంకా 6 లక్షలు PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో శాచ్యురేషన్ మోడ్లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలిసిందే, రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవటానికి మరి క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. రాబోయే 3 ఏళ్లలో రాజధాని అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులతో కలిసి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం దావోసులో పర్యటించడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరడం, అందుకు ఆయనతో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు సమ్మతించడం ఆనందకరమని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏపీని తిరిగి పునర్నిర్మాణం చేస్తుందని అన్నారు. కూటమి పాలనలోనే పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవుతుందని ఎమ్మెల్యే గద్దె ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ హైదరాబాద్ నగరం లేదు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం దాని యొక్క ప్రతిష్టని ఆకాశాన్ని తీసుకెళ్లిన సంగతి ఒకసారి గుర్తు చేస్తాం. ఈ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి దావోస్ చంద్రబాబు గారు వెళ్ళటం, వాళ్ళందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితి, వాళ్ళున్న అవసరాలు, అక్కడున్న సదుపాయాలు, అక్కడున్న అనేకమైన వసతులు, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మనసులో మరలా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వచ్చి పక్కన కూర్చొని ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇప్పుడు ఉన్న విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం యొక్క విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళందరూ కూడా మేముండాం మీ వెనక, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన కంపెనీలు పెట్టడానికి మేము తప్పకుండా ముందుకు వస్తాం, మరలా వచ్చి మీతో మీ రాష్ట్రంలో వచ్చి మీతో మాట్లాడతాం అని చెప్పారంటే మరి దాని వెనక ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి.
కృష్ణా జిల్లా తేలప్రోలు ఉషారామ సాంకేతిక కళాశాలలో తెలుగు అమ్మాయి పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. తెలుగుదనం ఉట్టిపడేలా అమ్మాయిలు పట్టు పరికిణీల్లో హొయిలొలికించారు. వివిధ కళాశాలకు చెందిన 84 మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. కృష్ణా జిల్లా తేలప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో యువర్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా తెలుగు అమ్మాయి పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలుగు సంప్రదాయాలు, విలువలు నేటి తరం యువతకు తెలియచేయాలనే ఉద్దేశంతో తెలుగు అమ్మాయి పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. పోటీలో పాల్గొన్న అమ్మాయిలు చీరలు, పట్టు పరికిణీల్లో నగలు ధరించి ర్యాంపుపై నడుస్తూ సందడి చేశారు. అందంగా ముస్తాబైన యువతులు వేదికపై పట్టు పరికిణీల్లో హొయలొలికించారు. ఈ పోటీల్లో పి భార్గవి మొదటి బహుమతి, రసిక బేగం రెండవ బహుమతి, అనుష మూడవ బహుమతి గెలుపొందారు. ఉషారామ కళాశాల చైర్మన్ శంకర రామబ్రహ్మం, ప్రిన్సిపాల్ ప్రసాద్ గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం ఆసంతం ఉత్సాహంగా సాగింది. మహిళా విద్యార్థులు ఎంతో సందడిగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శంకర రామబ్రహ్మం, ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సంప్రదాయ విలువలు నేటితరం యువతులకు తెలియచేయాలనే ఉద్దేశంతో తెలుగు అమ్మాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి తరం యువత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు పాశ్చాత్య సంస్కృతి మోజులో పడకుండా మన సంస్కృతి సంప్రదాయ విలువలను పాటిస్తారనే ఉద్దేశంతో తెలుగు అమ్మాయి అందాల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాన్స్, సింగింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, స్పాట్ ఫోటోగ్రఫీ వంటి పోటీలు నిర్వహించామని అన్నారు. తమ విద్యా సంస్థలో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మా ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి సంవత్సరం 2 days టెక్నో కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ఫస్ట్ డే అంతా టెక్నికల్ సైడ్ ఉంటాయి, సెకండ్ డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. కల్చరల్లో మెయిన్ ఎక్కువ రెస్పాన్స్ వచ్చే ప్రోగ్రాము తెలుగు అమ్మాయి. ఈ తెలుగు అమ్మాయి ప్రోగ్రాంలో మాకు ప్రస్తుతం మన పరిస్థితుల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి చాలా డైవర్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో మన దగ్గర ఉన్న పిల్లలకి, చుట్టుపక్కల చదువుకునే పిల్లలకి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడానికి, వాళ్ళల్లో దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఆడపిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బయట కాలేజెస్ నుంచి కూడా చాలామంది వస్తారు. ఇలాంటి ట్రెడిషన్స్ని, కల్చర్స్ని మర్చిపోకుండా గుర్తు చేయడం అనేది నేను ఈ కాలేజ్లోనే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇలా అన్ని కాలేజెస్ కనుక ఫాలో అయితే కనుక మన ట్రెడిషన్స్ని అండ్ కల్చర్ని మర్చిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్ అంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ మేము ఇలా చేశాము అని చెప్పుకోవడానికి సార్ చెప్పినట్టు చాలా బాగుంటుంది. అలాగే ఈ ట్రెడిషన్స్ని అంటే ఇప్పుడున్న ఫ్యాషన్స్ని అలవాటు పడిపోయి ట్రెడిషన్స్ని మర్చిపోతున్నారండి. కట్టుబట్టు ఈ రోజున జరిగే ప్రోగ్రాంలో 4 లైన్ల పద్యాన్ని ఇచ్చారు తెలుగులో చదవమని. మా కళాశాలలో ఇలా తెలుగు కల్చర్ని డెవలప్ చేసుకుంటాం. మనం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోతూ ఉన్నాం. ఆ కల్చర్ కాకుండా మన కల్చర్ ఇది. మనకంటూ తెలుగు సాంప్రదాయం ఒకటి ఉంది. ఆ సాంప్రదాయాన్ని, మన పద్ధతుల్ని మనం పాటించాలి. కనుక ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టినందుకు మా కాలేజ్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఓబీసీ రిజర్వేషన్ల సాధనకై ఫిబ్రవరి 6న ఢిల్లీలో నిర్వహిస్తున్న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజ్యసభ సభ్యులు, సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాను భాగమవ్వటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ల సాధనకై ఫిబ్రవరి 6న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ కాలనీలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిన్న జరిగింది. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత బోను దుర్గా నరేష్ జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్ చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బోను దుర్గా నరేష్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని పోరాటాలు చేశారని అన్నారు. జంతర్ మంతర్ వద్ద 2000కు పైన ధర్నాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని తెలిపారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో చర్చించారని అన్నారు. ఏపీ భవన్లో ఎంతమంది ఎంపీ మద్దతు ఉందో చర్చించుకుని రిజల్యూషన్ పాస్ చేసుకుని తమ వద్దకు వస్తే పార్లమెంటులో పెట్టి ఏ రకంగా న్యాయం చేయాలో చూస్తామని ప్రధాని ఆర్ కృష్ణయ్యకు సూచించడం జరిగిందన్నారు. దాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 6న 26 రాష్ట్రాల ఎంపీలు, కేంద్ర మంత్రులను ఆహ్వానించడం జరిగిందన్నారు. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత
50 సంవత్సరాల నుంచి బీసీలకి 50% రిజర్వేషన్ కావాలని ఎన్నో పోరాటాలు చేశారు. జంతర్ మంతర్ దగ్గర దాదాపు 2000 పైన ధర్నాలు చేసి ఈ గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఆయన. అలాంటిది ఈ రోజున ఆయన బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఆయన ఏపీ భవన్లో దాదాపు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో ఆ ఎంపీలందరితో పిలిచి మీ అందరు చర్చలు చేసుకొని ఒక రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత అది తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దాన్ని పార్లమెంట్లో పెట్టి ఏ రకంగా న్యాయం చేయాలో అని చెప్పి ప్రధానమంత్రి గారు కృష్ణ గారు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే రేపు 6వ తారీఖున ఏపీ భవన్లో దాదాపు 26 రాష్ట్రాల ఎంపీలను మనం ఆహ్వానించడం జరిగింది. అలాగే కేంద్ర మినిస్టర్ని ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనికి అటెండ్ అవుతామని చెప్పడం జరిగింది. ఢిల్లీ ఓబీసీ ఇన్ఛార్జి వేణుమాధవ్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాలను బోను దుర్గా నరేష్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రత్యేకమైన సభలు, సమావేశాలు, కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. అదేవిధంగా హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలోని బీసీ యువత భవిష్యత్తు ఉద్యమాలకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్ మరి ఇక్కడ గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా బీసీ సంఘంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యక్రమాలని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి సభలు, ఊరేగింపుల ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఒరవడిగా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని మరి నరేష్ గారు చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ నగర అధ్యక్షులు జవాది సుధీర్ మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీలందరూ సమైక్యమై అందరూ కలిసి వెళ్లి జయప్రదం చేయాలని తెలిపారు. రేపొద్దున్న అక్కడ రేపు 6వ తారీఖు నాడు చలో ఢిల్లీ అనే కార్యక్రమానికి విరివిగా అందరూ కూడా పాల్గొంటున్నారండి. అక్కడికి ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ వస్తున్నారు. అందరూ కూడా వచ్చి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము చేసే కార్యక్రమాన్ని దాన్ని అక్కడ ఏపీ భవనం ముందు మేము చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ బీసీ సోదరులందరికీ కూడా మీ ఇక్కడి నుంచి మీ ఇదే సభా వేదికగా మీ దగ్గర విజయవాడ నగరంలో రాచరికం చిత్ర యూనిట్ సందడి చేసింది. జనవరి 31వ తేదీన విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో విజయ్ శేఖర్ కోరారు. ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నారని, ఆయన నటన చిత్రానికి హైలైట్గా ఉంటుందని తెలిపారు. మొఘల్ రాజపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో విజయ్ శేఖర్ మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో రాచరికం చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నారని, ఆయన నటన చిత్రానికి హైలైట్గా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో అప్సర రాణి నటన తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ చిత్రానికి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేశారని పేర్కొన్నారు. ఆల్ ఓవర్ ఆల్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి డైరెక్టర్గా సురేష్ లంకలపల్లి గారు చేశారు. ఇట్స్ 3rd మూవీ తనది. అండ్ ప్రొడ్యూసర్గా సురేష్ ఈశ్వర్ గారు చేయడం జరిగింది. సో ఒక ప్యాషనెట్ ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఈ మూవీ చూస్తే చెప్పేయచ్చు. బికాస్ ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ మూవీ చేయడం జరిగింది. మీరు ట్రైలర్ చూస్తే డెఫినెట్గా చెప్తారు ఇది ఆ రేంజ్ మూవీ అని చెప్పేసి. డెఫినెట్గా ఇప్పటి వరకు చూసిన అన్ని మూవీస్లో కంటే ఈ మూవీలో యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ హైలైట్ ఉంటాయి. మోరోవర్ ఈ సాంగ్స్ని ఆల్మోస్ట్ టాప్ టెక్నీషియన్స్ ఇన్ టాలీవుడ్ లైక్ రాహుల్ సిప్లిగంజ్ గారు, మంగ్లీ గారు అండ్ పెంచిల్ దాస్ గారు, ఆల్మోస్ట్ టాప్ సింగర్స్ దీనికి వర్క్ చేశారు. అండ్ మ్యూజిక్ వెంగి గారు అండ్ డిఓపి సాయి కృష్ణ గారు వాళ్ళ వర్క్ అయితే చూపించారు. అనంతరం హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ కనకదుర్గమ్మ దర్శనంతో విజయవాడ నగరంలో రాచరికం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజయవాడ ప్రేక్షకులు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. రాచరికం చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉందని, ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న సినిమాను ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆమె కోరారు. I hope you guys have watched the trailer. The movie is coming on 31st January.
The songs have released Tiku Tiku, Mola Mola, and Ye Maini, and everyone's loving the songs. This is definitely, I feel like you guys have known Apsara Rani in a very different way, but this is my debut as an actor, and I think this is the first time I've acted. Very happy of how the trailer has come out and how the film has come out. Very excited for it to come to the theatres, and I'm sure it has a Royal Cinema backdrop, political, college, very raw, rustic flavor in the film. And అనంతరం దర్శకుడు సురేష్ లంకపల్లి మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని, రాచరిక వ్యవస్థ అంటే ఏంటి, ఆ రోజుల్లో ఆ వ్యవస్థ ఎలా ఉండేదనేది ఈ చిత్రం ద్వారా నేటితరం ప్రేక్షకులకు తెలియజేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో కామెడీ, ప్రేమ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని తెలియజేశారు. తమ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని అన్నారు. దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాం, అలాగే బాబాయ్ హోటల్కి వెళ్ళాం, ఇలా మంచి మంచి ఈవెంట్స్ చేసాం. ఇక్కడ ఈ సినిమాని బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈ మంత్ 31st ఈ మూవీ రిలీజ్ అవబోతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పొలిటికల్ థ్రిల్లర్ మూవీ, ఒక కమర్షియల్ మూవీ. అంటే మేము చిన్న సినిమా అనుకుని స్టార్ట్ చేసాము, కానీ అది చూసే వాళ్ళందరూ కూడా ఇది చిన్న సినిమా ఏంటైనా పెద్ద సినిమా, ఇది మీరు ఎందుకు చిన్న సినిమా అంటున్నారు అన్న రేంజ్లో తీసాము అన్న విషయం మాకు కూడా తెలియదు, అందరూ చెప్తే తప్ప. సో ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. మేము ఇలా చెప్పడం అని కాదండి, ఒక్కసారి ట్రైలర్ చూసిన వాళ్ళు మాకు ఇచ్చిన కామెంట్స్, తర్వాత ట్రైలర్ చూడని వాళ్ళు ఒక్కసారి చూసి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు ఈశ్వర్, చాణక్య పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వర్కర్స్ అసోసియేషన్ మహాసభ విజయవంతం చేయడంపై అసోసియేషన్ సభ్యులతో కలిసి విజయవాడ నగరంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించామని నిర్వహణ రాష్ట్ర టూ వీలర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాయనేని ధర్మారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మెకానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఇప్పటికే సభకు విచ్చేసి ముఖ్య అతిథులుగా ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు చెప్పారు. మెకానికుల సంక్షేమం సంబంధించి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాతో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ వర్కర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు ఫిరోజ్, జాయింట్ సెక్రటరీ జానీ, ఎన్టీఆర్ జిల్లా మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆంజనేయదాసు, కృష్ణ, నరేష్ గౌష్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. మెకానికల్ సంక్షేమం కోసం మనం ఎంత మంచిగా చేయాలనే దానికి నిదర్శనంగా మనం మాట్లాడుకోవటం. అట్లాగే గతంలో మేమందరం కూడా మహాగర్జన అవన్నీ కొన్ని పాంప్లెట్ అయ్యి చేయటం జరిగింది. దాన్ని కూడా మనం మహాగర్జన అంటే కొద్ది వైలెన్స్గా ఉంటుందని చెప్పి మా పెద్దలందరూ కూడా చర్చించడంతో దాన్ని మహాసభగా మార్చి దీన్ని ఎంత సక్సెస్ఫుల్గా ఈ ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాలా, వాళ్ళ మన్నోలను పొంది మేమైతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల తరఫున మెకానికల్ సంక్షేమానికి ఏమైతే కావాలని మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి మా మెకానిక్ సోదరులందరూ ఆకాంక్ష. అట్లాగే మాకు రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందాలని చెప్పి ఇంతవరకు గుర్తింపు దాని మీద అన్నిటి మీద చర్చించుకోవడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలతో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని రంగన్నగూడెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ పంచాయతీ, గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 75 సంవత్సరాలు వయసు దాటిన వయోవృద్ధులు మైనేని కృష్ణారావు, తంగెళ్లమూడి చిరంజీవి, లావు వీరరాఘవయ్య, కొలుసు గంగాజలం తదితరులను గ్రామ ప్రముఖులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, కసుకుర్తి అర్జునరావు, ఎంపీటీసీ సభ్యులు పుసులూరి లక్ష్మీనారాయణ, గ్రామ టీడీపీ అధ్యక్షులు మొవ్వా వేణుగోపాల్, గ్రామ రెవెన్యూ అధికారి జి సీమోను తదితరులు దుస్సాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. విద్యార్థులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గ్రామ ప్రముఖులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలు, ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు మాత్రమే కాదు, ఒక బాధ్యత అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే సరైన ప్రజాస్వామ్యాన్ని సంపాదించుకోగలరన్నారు. ఈ 182, 183 బూతుల్లో 75 సంవత్సరాలు దాటి ఎన్నో ఎన్నికల్లో ఓటేసిన వయోవృద్ధులు నలుగురిని మనం ఈరోజు సన్మానించుకున్నాం. ఈ సందర్భంగా మనం ఒకటే మనం చేస్తా ఉన్నాం, మనం నిర్భయంగా ఓటు అనేదే మనకు వజ్రాయుధం. ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా చేరాలి. ఓటర్గా చేరి నిర్భయంగా ఓటు వేసి స్థానిక ఎన్నికల్లో కానీ లేకపోతే అసెంబ్లీ అట్లాగే మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
మనం మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, అట్లాగే స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ను కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇదే పిలుపు మేరకు 24లో మనం ఇదే రోజు చేసుకున్నాం. గతం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటర్లు అట్లాగే మన బూత్తో సహా 80% పైగా ఓటు వేసి మొన్న జరిగిన 24 జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్ది వారికి ఉన్నత అవకాశాలు కల్పించిన వ్యక్తి మజ్జిగ బాలకృష్ణ అని సాయి మేతా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ అన్నారు. సాయి మేతా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అందుకున్నారు. ఎంతో మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడంలో మజ్జిగ బాలకృష్ణ చేసిన కృషి మరువలేనిదని ప్రశంసించారు. విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్ది వారికి ఉన్నత అవకాశాలు కల్పించిన వ్యక్తి మజ్జిగ బాలకృష్ణ అని సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ అన్నారు. సాయి మేధా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అందుకున్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మజ్జిగ బాలకృష్ణకు చైర్మన్ డాక్టర్ జి రమణ ప్రశంసా పత్రాన్ని, మెడల్ను, 50,000 క్యాష్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విజయవాడ బ్రాంచ్ అభివృద్ధిలో మజ్జిగ బాలకృష్ణ విశేష కృషి చేశారని చెప్పారు. ఒక డైరెక్టర్లా కాకుండా ఒక అన్నయ్యలాగా బాలకృష్ణ విద్యార్థులను కుటుంబ సభ్యులుగా చూస్తారని చెప్పారు. ఎంతో మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడంలో మజ్జిగ బాలకృష్ణ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఫ్యాకల్టీకి, విద్యార్థులకు మధ్య సమన్వయం చేయటం, అర్థమయ్యే రీతిలో బోధన చేపించడం, వీక్లీ టెస్టుల ద్వారా విద్యార్థులకు పరీక్షలంటే భయం పోగొట్టడం వంటి అనేక సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. చాలామంది స్టూడెంట్స్ని గవర్నమెంట్ జాబర్గా తీర్చిదిద్దడంలో చాలామంది పాత్ర ఉంది. అందులో ముఖ్యంగా తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, అది కాకుండా ఇంతకుముందు కడప, అనంతపూర్, వైజాగ్ అండ్ కరీంనగర్, ఇలా చాలా స్టేట్స్లలో, చాలా డిస్ట్రిక్ట్స్లలో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ చాలామంది విద్యార్థులకి కోచింగ్ ఇస్తూ చాలామంది స్టూడెంట్స్ని భావి భారత పౌరులుగా, గవర్నమెంట్ జాబర్స్గా తీర్చిదిద్దడంలో ఎంతోమంది వాళ్ళ సహాయ శక్తుల కృషి చేశారు. అలా కృషి చేసిన వారికి ఎవ్రీ ఇయర్ ద బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు ప్రజెంట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా 2025 ఇయర్లో ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డ్ గోస్ టు విజయవాడ ఈసెట్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.